నమస్తే, నా పేరు రెడ్డి. వెల్కమ్ టు మై ఛానల్ టెక్ గో తెలుగు. సో ఈరోజు మన వీడియోలో రెడ్మీ నోట్ 10S గురించి మొత్తం దాని స్పెసిఫికేషన్స్ గురించి డిస్కస్ చేస్తానమాట. ఎందుకు ఈ మొబైల్ గురించి ఎందుకు డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను అంటే, మనకు రెడ్మీ నోట్ 10 Pro అయితే చాలా పెద్ద హిట్ అయింది. సో మనకు ఆ ప్రైస్ సెగ్మెంట్లో చాలా పెద్ద హిట్ అయింది అనమాట. మనకు ఆ ఫీచర్స్ కానీ, కెమెరా కానీ, డిస్ప్లే కానీ మనకు చాలా పెద్ద హిట్ అయిందని చెప్పుకోవచ్చు. సో ఆ ప్రైస్ సెగ్మెంట్లో ఒక మంచి మొబైల్ అని చెప్పుకోవచ్చు. అందుకైతే మనకు రెడ్మీ నోట్ 10S అయితే మనకు రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ ప్రైస్ గురించి కానీ, మొత్తం దాని స్పెసిఫికేషన్ గురించి కానీ ఈ టోటల్ వీడియో అయితే నేను డిస్కస్ చేశాను అనమాట. ప్రైస్ వచ్చేసరికి ఈ వీడియో ఎండ్ వరకు అయితే ఈ వీడియో ఎండ్ వరకు అయితే చెప్తాను. సో ఇది కూడా వచ్చేసరికి మనకు ఒక ఎస్టిమేటెడ్ ప్రైస్, అంటే ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది, కానీ కొంచెం అంటే ఎక్కువ ఉండొచ్చు, కొంచెం తక్కువ ఉండొచ్చు, కానీ ఎగ్జాక్ట్ అయితే ఉండదు. సో ఆల్మోస్ట్ సేమ్ అయితే ఉంటుంది అనమాట. సో అరౌండ్ ఆ ప్రైస్ సెగ్మెంట్ అయితే ఉంటుంది. ఫస్ట్ మనం స్పెసిఫికేషన్ గురించి డిస్కస్ చేసినట్లయితే మనకు ప్రాసెసర్ వచ్చేసరికి ఇందులో మీడియాటెక్ నుంచి హీలియో G95 ప్రాసెసర్ అవుతుంది అనమాట. సో ఇది ఒక చాలా మంచి ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకు ఈ ప్రైస్ సెగ్మెంట్లో, అంటే ఇప్పుడు నేను ప్రైస్ సెగ్మెంట్ ఇప్పుడు ఇంకా రివీల్ చేయలేదు, సో లాస్ట్కి అయితే చేస్తాను కాబట్టి, కానీ ఇప్పుడైతే చెప్తాను. సో ఈ ప్రైస్ సెగ్మెంట్లో మనకు ఇంత మంచి ప్రాసెసర్ అయితే రాదు. ఎందుకంటే మనకు జనరల్ ఈ ప్రైస్ సెగ్మెంట్లో చూసుకోవాలంటే మనకు మీడియాటెక్ నుంచి హీలియో G85 రావచ్చు, కానీ ఇక్కడ మనకు మీడియాటెక్ నుంచి హీలియో G95 రావడం అయితే జరుగుతుంది అనమాట. సో ఈ ప్రాసెసర్ సెగ్మెంట్లో అయితే ఇది ఒక మంచి ప్రాసెసర్ అనేది చెప్పుకోవచ్చు. అండ్ మనకి డిస్ప్లే విషయానికి కోసం మనకి ఇక్కడ 6.43 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ AMOLED డిస్ప్లే రావడం జరుగుతుంది. సో మనకి ఒక సెట్ కూడా చాలా బాగుందని చెప్పుకోవచ్చు. సో మనకు డిస్ప్లే సైజ్ బాగుంది, మనకి ఇంకా AMOLED స్క్రీన్ అయితే రావడం జరుగుతుంది. ఇంకా మన డిస్ప్లేలో కూడా మనకైతే ఒక టిక్ మార్క్ అయితే తీసుకోవచ్చు. అండ్ మనకి ఇక్కడ బ్యాటరీ విషయానికి కోసం మనకి ఇక్కడ 5000 mAh బ్యాటరీ అయితే ఉంది. అండ్ ఛార్జింగ్ స్పీడ్ వచ్చేసరికి మనకు 33 వాట్ అయితే ఉంది అనమాట. సో ఇది కూడా ఒక మంచి సెట్ అని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ కూడా ఒక టిక్ మార్క్ వేసుకోవచ్చు. సో మనకి ఇక్కడ ఫస్ట్ ప్రాసెసర్, దాని తర్వాత డిస్ప్లే, ఇంకా మనకు బ్యాటరీ గురించి అయితే డిస్కస్ చేస్తాను కాబట్టి ఈ మూడింటికైతే ఒక టిక్ అయితే వేసుకోవచ్చు. అండ్ మనకి ఇక్కడ ఇంకొక విషయానికి వస్తే మనకు ఈ ఫోన్లో మనకు 3 వేరియంట్స్ అయితే రాబోతుంది అనమాట. 6/128, 664 అండ్ 8/128. సో 664, 6/128 అండ్ 8/128 అనమాట. సో ఈ 3 వేరియంట్స్ అయితే రాబోతుంది. సో ఇంకా 3 కలర్స్ అయితే ఉంటాయి. ఒకటి వచ్చేసరికి డార్క్ గ్రే, ఇంకొకటి వచ్చేసరికి బ్లాక్, ఇంకోటి వచ్చేసరికి బ్లూ అనమాట. సో ఈ 3 కలర్ వేరియంట్లు అయితే మొబైల్ రాబోతుంది. అండ్ ఈ మొబైల్ వచ్చేసరికి 4G మొబైల్, అంటే మళ్ళీ 5G కాదు. అంటే ఈ ప్రైస్ సెగ్మెంట్, తక్కువ ప్రైస్ సెగ్మెంట్లో ఒక 5G వస్తుందేమో అని ఒక ఆశ ఉండొచ్చు, కానీ ఈ మొబైల్ కూడా మనకు 5G రాదనమాట. సో ఈ స్పెసిఫికేషన్, సో ఈ ఉన్న స్పెసిఫికేషన్ చాలా బాగుందని చెప్పుకోవచ్చు. అండ్ ఇప్పుడు ప్రైస్ విషయానికి వస్తే మనకి ఇక్కడ 12,500 అయితే ప్రైస్ అయితే ఉంటుంది. సో అరౌండ్ 12,000, అంటే మనకు 12,000 ఉండొచ్చు, 13,499 అట్లా అరౌండ్ ఈ ప్రైస్ సెగ్మెంట్ అయితే రిలీజ్ అవుతుంది అనమాట. అండ్ మనకి ఇక్కడ వివేక్ ఇంకేమైనా మిస్ అవుతున్నా కెమెరా గురించి. సో కెమెరా మాడ్యూల్కి వచ్చేసరికి మనకి ఇక్కడ రేర్లో మనకు క్వాడ్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. 64+8+2+2 అండ్ ఫ్రంట్ వచ్చేసరికి 13 మెగాపిక్సెల్ సెన్సార్ అయితే ఉందన్నమాట. సో మనకి ఇక్కడ అన్నీ, ఇప్పుడు ప్రాసెసర్ బాగుందని చెప్పిన, డిస్ప్లే బాగుందని చెప్పిన, బ్యాటరీ బాగుందని చెప్పిన, కానీ మనకి ఇక్కడ కెమెరాని జడ్జ్ చేయలేము. ఎందుకంటే మనకు 64 అనేది మనకు ఒక జస్ట్ నంబర్స్ మీద అయితే మనం వెళ్ళలేము. మనకు ఒక్కసారి ప్రోడక్ట్ రిలీజ్ అయినాక, మనకు ఒక్కసారి సేల్కి వచ్చినాక, మనం దాన్ని పర్చేస్ చేసినాక మనకు అప్పుడైతే తెలుస్తుంది. సో వేరే యూట్యూబర్స్ అన్బాక్సింగ్ చేసినా సరే, రివ్యూ చేసినా సరే, నేను చేసినా సరే, సో మీరు ఆ వీడియోని చూసినట్లయితే అప్పుడు మీకు అయితే అర్థమవుతుంది. సో మనకు ప్రోడక్ట్ రిలీజ్ అయ్యే వరకు మనకైతే చెప్పలేము అనమాట కెమెరా. సో ఇవి మా డీటెయిల్స్, స్పెసిఫికేషన్. సో పైన ఉన్న స్పెసిఫికేషన్ అని చెప్పిన. ఇంకా రిలీజ్ డేట్ అయితే వచ్చేసరికి మనకు 13th. సో మనకి ఇది అఫీషియల్ రిలీజ్ డేట్ అనమాట. సో ఎటువంటి మనకు లీక్ అయితే కాదు, మనకి ఇది అఫీషియల్ రిలీజ్ డేట్ 13th May 12 noonకి అయితే మనకు రిలీజ్ డేట్ అయితే ఉంటుంది. సో 3 కలర్స్ అయితే ఉన్నాయి, 3 వేరియంట్స్, మంచి స్పెసిఫికేషన్స్. ప్రైస్ కూడా వచ్చేసరికి నేను అరౌండ్ 12,500, 13,000 అయితే ఉంటుంది. వెయిట్ చేద్దాం మనం ఎట్లుంటుందో మొబైల్. సో ఇంకా మనకి ప్రైస్లో తక్కువ ఉంటుందా, లేకపోతే ఇంకా పెంచేస్తారా? సో దాని గురించి అయితే మనం వెయిట్ చేద్దాం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. జై హింద్.